అంటే నైట్ మొత్తం స్టే చేయొచ్చు అనమాట. ప్రాబ్లం అయితే ఏముండదు. ఏమీ లేదు కానీ ఫొటోస్ డిలీట్ చేయరు అవి. చేస్తా కుమారి. ఫస్ట్ నువ్వేమన్నావు, కొంచెం దగ్గర కూర్చో. ఫొటోస్ డిలీట్ చేయరు. కిలోమీటర్ అంత దూరం కూర్చున్నావు. కొంచెం నాకు ఇష్టం లేదు రవి. కొంచెం దగ్గర కూర్చో, ఏముంది. లేదు రవి. కలుస్తా అన్నావు, ఫిజికల్గా అయితే ఓకే అన్నావు. మ్యారేజ్ అయితే వద్దు, ఫిజికల్గా అయితే ఓకే అన్నావు. కొట్లాడతావు కాదు ఇప్పుడు. నాకంత దమ్ము లేదన్నా నీతో కొట్లాడేదంతా. ఫిజికల్ గా కలు అని చెప్పిన, కలుస్తా అన్నది, పిలిపించింది. ఇప్పుడు నిన్ను పిలిపించి నన్ను మగ్గారు కానీ చేస్తే ఎట్లా? మళ్ళా ఎన్నిసార్లు ఫోటోలు దించి ఇవన్నీ బ్లాక్ మెయిల్ చేసుడేంది? అరే తమ్ముడు, ఒక మాట. తమ్ముడికి బుద్ధ వలుగుతుంది, అర్థమవుతుందా? చలో చూసుకుందాం. ఫిజికల్ అంటే ఒక ఆమె ఉందా? 1000 రూపాయలు పడేస్తే 10 మంది వస్తారు. రారా? ఆ పిల్ల ఇంటి పక్కన వచ్చి నేను కిరాయి కొంటా. సరే, నీ గుద్దలు దమ్మేందో నువ్వు చూపి. ఫోటో చెస్ట్ ఎట్లా కనిపిస్తుంది చూడాలి. చెస్ట్ కనిపిస్తుందా? ఇక నువ్వు చేసిన తప్పు ఏంది? ఫిజికల్ అవ్వు అని చెప్పేసి అనడం తప్పు. ఆ అమ్మాయి ఫొటోస్ బ్లాక్ మెయిల్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేయడం తప్పు. దీంట్లో రికార్డింగ్ పెట్టినా, నేను ఇక్కడ ఉండను, వాడిని తీసుకొని వచ్చి ఇక్కడనే మాట్లాడు. సరేనా? ఏ రూమ్లోకి వెళ్ళనియో. నువ్వు వెళ్ళు, రికార్డింగ్ మొత్తం అవుతుంది, నీకు పైన ఉంటా. సరే. ఎక్కడున్నావు? హలో, బాగుంది. మా ఫ్రెండ్ది. డూప్లెక్స్ హోమ్. వాటర్ తాగుతావా? ఒకదాన్నే ఉన్నా. అంటే మా ఫ్రెండ్ బయటకు వెళ్ళింది, అందుకని రూమ్ తీసుకున్నా. ఒకసారి మన కోసం. మళ్ళీ వస్తుందా తను? వస్తుంది. ఏ టైంకి వస్తుంది? రేపు మార్నింగ్ వస్తుంది. కూర్చో. రేపు మార్నింగ్ వస్తుంది అంటే నైట్ మొత్తం స్టే చేయొచ్చు అనమాట. ప్రాబ్లం అయితే ఏముండదు. ఏమీ లేదు కానీ ఫొటోస్ డిలీట్ చేయరు అవి. చేస్తా కుమారి. ఫస్ట్ నువ్వేమన్నావు? ఏమన్నాను? ఫస్ట్ ఫొటోస్ డిలీట్ చేయరు అవి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు కలవకపోతే? కలుస్తానని చెప్తున్నాను కదా, నాకు ఇష్టం లేదు అయినా కలవడం. నాకు ఇష్టం ఉంది కదా. ఫస్ట్ ఫొటోస్ డిలీట్ చేయరు అవి. నువ్వు కలిస్తే నేను డిలీట్ చేస్తా. ఆన్ ది స్పాట్ కలవంగానే డిలీట్ చేసేస్తా నేను. లేదు రవి, నాకు అటువంటివి అన్నీ ఇష్టం లేవు రవి. మ్యారేజ్ చేసుకుంటా అంటున్నా కదా. నాకు ఇష్టం లేదు రవి. ఎందుకు? నీకు ఒక లైఫ్ ఇస్తా అంటున్నా నేను. నాకు వద్దు రవి. నీకు ఒక లైఫ్ ఇస్తా అంటున్నా. నీకోసం నేను నా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా నేను వదులుకుంటా అంటున్నా నేను. ఇంకేం కావాలి? నచ్చలేదా నేను? నచ్చలేదు రవి. ఎందుకు? నాలో ఏం తక్కువ? నీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్నాయి రవి. అవును, బ్యాడ్ హ్యాబిట్స్ ఇవ్వాలి. రేపు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పు? ఫ్యామిలీకి తెలిస్తే ఇబ్బంది అవుతుంది రవి. నేను బంద్ చేసుకుంటాను బ్యాడ్ హ్యాబిట్స్. నాకు ఆ డేర్ ఉంది మీ ఫ్యామిలీతో మాట్లాడేంత. మా ఫ్యామిలీలో కూడా నేను ఫొటోస్ డిలీట్ చేయరు రవి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి నేను అడిగింది ఇస్తే నేను డిలీట్ చేసేస్తా. లేదు రవి, ప్లీజ్ రవి, ఫొటోస్ డిలీట్ చేయి రవి. అలాగేలాగా చెప్పు. ఫస్ట్ నువ్వేమన్నావు? లేదు రవి, ఫస్ట్ డిలీట్ చేయి రవి. కొంచెం దగ్గర కూర్చోవచ్చు కదా. నేను దానికోసమే పిలిచాను రవి. కొంచెం దగ్గర కూర్చో. ఫొటోస్ డిలీట్ చేయి రవి. కిలోమీటర్ అంత దూరం కూర్చున్నావు. కొంచెం నాకు ఇష్టం లేదు రవి. కొంచెం దగ్గర కూర్చో, ఏముంది. లేదు రవి. అయ్యా దగ్గర. ఇందాక ఏమన్నావు? కలుస్తా అన్నావు, ఫిజికల్గా అయితే ఓకే అన్నావు. మ్యారేజ్ అయితే వద్దు, ఫిజికల్గా అయితే ఓకే అన్నావు. అలా పిలిస్తే వస్తావని చెప్పేసి పిలిచాను. అంటే నాది డౌట్ కొడుతుంది. నువ్వు స్కెచ్ చేసినావు నాకు ఇవ్వాలా? నా ఏమీ లేదు. ఏమో చూడకపోతే నాకు అట్లనే కొడుతుంది, స్కెచ్ చేసినట్టే కొడుతుంది. అలాంటిది ఏం చేయలేదు రవి. మరి నువ్వు అలాంటిది ఏం చేయలేకపోతే ఇప్పుడు నువ్వు ఫిజికల్గా కలిసేదానివి నాతోని. కాకపోతే నువ్వు ఫోటో డిలీట్ చేసానికి నువ్వు ఎంత దూరం పిలిపావు నన్ను. అది కాకుండా మీ ఫ్రెండ్ రూము డూప్లెక్స్ ఇల్లు, ఇది నార్మల్ది కూడా డూప్లెక్స్. మళ్ళీ ఇది డూప్లెక్స్ ఇల్లు ఇచ్చి ఉన్నారంటే ఇది ఏదో సంథింగ్ రాంగ్. చూడకపోతే ఎవరు ఉన్నట్టే కొడుతుంది. మబ్బర్ శేఖలు ఉన్నాయని నన్ను. ఏమీ లేదు రవి, ఎవరు లేరు రవి. ఎవరాను
అన్నా ఓరు ఫస్ట్ ఓరు రాబాయి ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చిందండి అదే నా పిల్ల ఎవరు నా పిల్ల ఆమె నీ పిల్లనా అవు. ఎట్లా నీ పిల్ల ఆ? ఎట్లా నీ పిల్ల ఎట్లా నా పిల్ల అంటే మన నేర్కి లవ్ చేస్తున్నా అవునా లవ్ చేస్తున్నా అవు మళ్ళా పిల్ల మళ్ళా నా పిల్ల ఫోన్ చేసింది కలుద్దామన్నది పెళ్లి చేసుకుంటా అని చెప్పిన పెళ్లి చేసుకుంటా అని అంటే పెళ్లి వద్దు అన్నది కలుస్తా అన్నది రమ్మన్నది వచ్చిన ఓరు ఓరు ఇప్పుడు ఏంది కొట్లాడతావా ఏంది కొట్లాడతావు కాదు ఇప్పుడు ప్లీజ్ అన్న కొట్టకన్నా ప్లీజ్ ఆ, అన్న నాకంత దమ్ము లేదన్నా నీతో కొట్లాడేదంతా అన్నా కొట్లాడ ముచ్చడా కాదన్నా నువ్వు ఎవరో నాకు తెలియదు నేను ఎవరో నీకు తెలియదు కూసో కూసో కాకపోతే కూసో కాకపోతే నా కాన్సెప్ట్ ఏంది తను పిలిచింది రమ్మన్నది నేను అడిగిన నా ఓపెన్ గా నా మనసులో ఉన్న మాట అడిగిన 1 year నుంచి లవ్ చేస్తున్నా నేను తనకి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా కానీ మ్యారేజ్ వద్దన్నది ఫిజికల్ ఒక్క నిమిషము ఫిజికల్ గా కలు అని చెప్పిన కలుస్తా అన్నది పిలిపించింది ఇప్పుడు నిన్ను పిలిపించి నన్ను మగ్గారు కానీ చేస్తే ఎట్లా మళ్ళా బరాబరేనా అది అట్లా చేయొచ్చా కరెక్టేనా ఉన్నది ముఖం మీద చెప్పాలి కదా నువ్వు ఆ పిల్లని లవ్ చేస్తున్నావు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావు చేస్తున్నా దిల్సే లవ్ చేస్తున్నావు ఆ పిల్ల అవును మళ్ళీ దిల్సే లవ్ చేస్తున్నా కాబట్టే కదా పెళ్లి చేసుకుంటా అన్నది నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే ఆ పిల్లకి నువ్వు మంచి మర్యాదగా ఇట్లా నేను లవ్ చేస్తున్నా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పు పిల్ల ఒప్పుకునే వరకు చెప్పిన అంతేగా నా పిల్ల బయట కూర్చున్నప్పుడు ఫోటోలు దించడము నీళ్ళు తీసేటప్పుడు ఫోటోలు దించడము ఎన్నిసార్లు తోమేటప్పుడు ఫోటోలు దించి ఇవన్నీ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసుడేంది అరే తమ్ముడు ఒక మాట తమ్ముడికి కూడా బుద్ధ వలుగుతుంది అర్థమవుతుందా చలో చూసుకుందాం చూద్దాం బరాబర్ చూసాం అర్థమవుతుందా గుద్ద వాళ్ళు ఇంకా అంటున్నావు కదా గుద్దల ముందా కొట్లాడతావా ఒక మాట ఏమన్నా అన్నా అని చెప్పి నీకు ఇజ్జత్ ఇచ్చి మాట్లాడుతున్నా నువ్వు కూడా అన్నా అను లేకపోతే నా పేరు పెట్టి వీళ్ళు నా పేరు శివ నా పేరు శివ రాను సరేరా భయ్ అన్నా అని పిలుస్తున్నా చలో భయ్ సకా మాట్లాడు మంచిగా మాట్లాడదాం అనుకుంటున్నా మాట్లాడదాం సరే భయ్యా చెప్పు సరే భయ్యా రవి ఆగ్ రవి ఎందుకు అలాగా గొడవలు పడుతున్నావు సరే నీకు ఇజ్జత్ ఇస్తున్నావు నువ్వు నాకు ఇజ్జత్ ఇస్తున్నా అరే తురే అనకు సరే అర్థమవుతుందా అంటే ఈమె నాతో ఏమని చెప్పింది కదా ఎవరు లేరు సింగిల్ గా ఉన్నా అన్నది కావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మగ్బార్ వేషాలు వేసేది గుద్దల మండదా మండుతుంది సరే నువ్వు ఆ పిల్లకి మరి ఫోటోలు తీసుకొని అవన్నీ తీసుకొని కాదు ఒక మాట చెప్పానా నీకు కుల్లా నేను చెప్పినా మన హార్ట్ఫుల్ గా చెప్పినా నేను లవ్ చేస్తున్నా నీకు మ్యారేజ్ చేసుకుంటా నీకంటే ఒక లైఫ్ ఇస్తా నాకు చేసుకుందామని చెప్పి ఏముంది మా అంటే ఒక మాట ఓకే నీకు ఇష్టం లేదు ఆ పిల్లకి ఇష్టం లేదు నువ్వు ఇష్టపడుతున్నావు అని చెప్పేసి అంటున్నావు మళ్ళీ నువ్వు ఏమనాలాడా నువ్వు ఎన్ని రోజులైనా నీకోసం వెయిట్ చేస్తా నేను పెళ్లి చేసుకుంటా అన్నాను నువ్వేమన్నావు కాల్లో నువ్వేమన్నావు నువ్వు నాతో పెళ్ళనే చేసుకో నువ్వు నాతో ఫిజికల్ అన్నా కానీ ఏమొచ్చట ఇది ఇప్పుడు అన్నా నేను అంత ముందుకు ఏమన్నాడు అంత ముందుకు చెప్పిన అంత ముందుకు అనలే నేను అంత ముందుకు అడిగిన వెయిట్ చేస్తా నీ కోసం వెయిట్ చేస్తా అని చెప్పినా నేను బరాబర్ చెప్పినా నేను వెయిట్ చేస్తా అని చెప్పినా నేను ఒక మాట చెప్పాలా ఫిజికల్ అంటే ఏం ఒక్క ఆమెనే ఉందా 1000 రూపాయలు పడేస్తే 10 మంది వస్తారు రారా మళ్ళా ఇష్టం ఉందనే కదా పెళ్లి చేసుకున్నామని పెళ్లి చేసుకునే మాట వేరే పెళ్లి చేసుకుంటా అనే మాట వేరే బ్లాక్ మెయిల్ చేసుకుంటా వేరే బ్లాక్ మెయిల్ ఇష్టం ఉంటే మీకు ఒక మాట చెప్పాలా బ్లాక్ మెయిల్ అసలు నేను ఫొటోస్ ఎందుకు చూపించిన కదా కనీసం ఆ ఫొటోస్ చూపించినా కూడా కొంచెం నా దారిలోకి వస్తుందేమో అన్న భయంతో వచ్చే ప్రేమ ఎందుకు భయ నీకు ఆ భయంతో వచ్చిన ప్రేమనే నేను ట్రూ లవ్ చేసుకుందామని నా కాన్సెప్ట్ నువ్వు ట్రూగా లవ్ చేస్తున్నావు ఓకే ఆ పిల్ల ఇష్టం లేనిది వచ్చేది నీతో ఉన్నా వేస్ట్ ఆ పిల్ల అర్థమవుతుందా నువ్వు చెప్పు సరే నువ్వు ఇగో భయ్ నువ్వు ఇంత లవ్ చేస్తున్నావు నువ్వు ఇంత దిల్సే లవ్ చేస్తున్నావు ఆ పిల్ల చెప్పు లవ్ చేస్తున్నా ఇట్లా లవ్ ఇది నా పరిస్థితి అని చెప్పి చెప్పు నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మానుకొని చేసుకుంటా అని చెప్పి ఇక్కడ మంచి పనే ఆ పిల్లకి పెళ్ళయింది హస్బెండ్ చనిపోయాడు నువ్వు లైఫ్ ఇస్తాను మంచి పనే ఆ పిల్ల భయపడుతుంది ఏంటంటే వీడు గొడవలలో పోతాడు తాగుతాడు ఈడ పడతాడ తిరుగుతాడు ఏం పని చేయడు అని చెప్పి నువ్వు మంచిగా ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుంటాది కదా మాట చెప్పానా ఇవాళ రేపు దునియా ఎట్లా ఉంది
బరాబర్ ఉంటానే ఉన్నది. తండా మమ్మీ డాడీ కొడుకు లెక్క ఉంటే ఏం లేదు. నేను అది అంటలేను. దేనికా ఇంటి అంటున్నారు. ఇలానే రౌడీజం చేస్తున్నాడు అన్న. రౌడీజం రౌడీజం అంటే నేను రౌడీజం బయట వాళ్ళ దగ్గర చూపిస్తాను, నేను తన కాడ చూపిస్తానా? తనకాడ చూపించినా సరే రేపటి రోజు నేను పెళ్లి చేసుకుంది, నిన్ను కూడా కొట్టి చంపి వాడదెంగిండు, అప్పుడు ఆమె లైఫ్ ఏమైతుంది? రెండో మొగుడు కూడా చచ్చిపోయింది అన్నట్టు అవుతుంది. అవుతుందా కాదా? పెళ్ళి అయిన తర్వాత ఎవరు మాడాలా? పెళ్ళైనా నువ్వు మారుతావు మారు, అది చెప్పుకోవాలి. మళ్ళీ చెప్పినా ఒక మాట, ఆమెకి ఇష్టం లేదు. ఇప్పుడు ఏమంటున్నావు? ఆమెకి ఇష్టం నాకు కావాలి భయ. ఆమె ఫోటోస్ డిలీట్ ఫస్ట్. ఆమె మంచి మర్యాద ఫోటో డిలీట్ చేయను భయ. ఎందుకు చేయవు? ఎందుకు చేయవు? ఫోటోస్ డిలీట్ నేను చేయను. మంచి మర్యాదగా ఫోటోస్ డిలీట్ చేయను భయ. ఎందుకు చెయ్యవు? చేయను నేను. ఎందుకు చెయ్యవు? చేయను నేను. ఆ పిల్ల రాదు, ఆ పిల్ల నేను పెళ్లి చేసుకోదు. ఎట్లా పెళ్లి చేసుకుంటావో నువ్వు, ఆ పిల్లని ఏం చెప్పి పెళ్లి చేసుకుంటావు, నీ గుద్దల్దం ఎంతుందో నేను కూడా చూస్తా. చలో 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 నీ 7 వరకు చేస్తావు, 6 వరకు చేయి. ఆ పిల్ల ఇంటి పక్కన వచ్చి నేను కిరాయి కొంటా, సరే నీ గుద్దల్దం ఏందో నువ్వు చూపి. చూపి నువ్వు నీ గుద్దల్దం చూపి, నా గుద్దల్దం చూపి. అలా ఇప్పుడు నేను చూపి అలా చూపి. ఎవరికి ఫోన్ చేస్తావు? ఏ సులియానికి ఫోన్ చేస్తావు? వచ్చిన కెమెరా కనిపిస్తుందా? కెమెరా కనిపిస్తుందా? మొత్తం కెమెరా అంతా రికార్డ్ అవుతుంది. నువ్వు ఆమెను ఎట్లా అరేంజ్ చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఆమెను ఎంత కెమెరా పెట్టినా కూర్చో, ఏం మాట్లాడుతున్నావు, ఆమెను ఎంత ఎంత అరేంజ్ చేస్తున్నావు అంతా మొత్తం రికార్డ్ అవుతుంది. ఆ ఫోన్లో కూడా రికార్డ్ అవుతుంది. ఆమె ఫోన్లో నేను ఇప్పుడు మాట్లాడు. నువ్వు మాట్లాడినావాడు మొత్తాపరి తలకాయ ఉల్కాయ ఒప్పుకుంటా ఆ బాయ్ ఈ బాయ్ అని చెప్పేసి మాట్లాడినప్పుడు మరి మాట్లాడతారు. కరెక్ట్ కాదు అన్న. కెమెరా పెట్టుడు కరెక్ట్ కాదంటే నువ్వు బ్లాక్ మెయిల్ చేసుడు కరెక్టా అన్న? నా మీదకి ఎగిరినావు కదన్నా, ఎగురన్నా. ఇప్పుడు ఛాతి మీద కొట్టుడు అంటే నువ్వు చెప్తే ఇంటలేవు, నువ్వు చెప్తే ఇంటలేవు. ఆ పిల్లకి ఇష్టం లేదు, ఆ పిల్లకి ఆమెకి ఇష్టం లేదు. సరే లవ్ చేస్తున్నావు చెప్పే తరీకా ఉంటుంది. చెప్పే తరీకా ఉంటుంది. చాలా సార్లు చెప్పే తరీకా ఉంటుంది. నువ్వు లవ్ చేస్తున్నావు, నువ్వు చేసుడు మంచి పని. ఆమెకు ఒక లైఫ్ ఇస్తాను, మంచి పని. ఆమెకి ఇష్టం లేదు ఒక మాట. ఇప్పుడు నేను ఒక మాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఆమె అన్న లాంటి అనుకో, నాకు ఆమె అక్క లాంటిది అనుకో. నీకు ఒక చెల్లి ఉంది, నీకు ఒక చెల్లె ఉంది. నీ చెల్లె పెళ్ళయింది, మొగుడు ఇట్లా చనిపోయిన దాని తర్వాత నీ చెల్లెకి ఒకటి ఇట్లా గుద్దల్లాం చేస్తున్నాడు. ఏమని నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే నీ ఫొటోస్ తీసి బయట పెట్టాలా అని చెప్పేసి అంటాడు. ఏం చేస్తావు అప్పుడు? నీ చెల్లెకి ఇష్టం లేదు వాడు అంటే, అప్పుడు ఏం చేస్తావు? తలకాయ తీసి పక్కకు పెడతావు. ఇప్పుడు అదే మాట మళ్ళీ నువ్వు చేస్తున్నావు. నీ చెల్లెకైతే నువ్వు తలకాయ తీసి పక్కకు పెడతావు. అదే వేరే చెల్లెకైతే నేను నేరి అంతగానో మరాజ్ చేస్తలేను కదా. మరాజ్ అప్పుడు చెప్తుంది బ్రో, అలా దోస్తు కూడా చెప్తుంది. సగం బడా అబద్ధాలే ఉన్నాయి. ఎంతసేపు ఉన్నా నేను లవ్ చేస్తున్నా. నా కాడ గలీజ్ ఫోటోలు కూడా కాదు, జస్ట్ నార్మల్ గా జస్ట్ ఏదో పోతుంటే క్యాజువల్ గా దూరం చూపులతో దిగిన ఫోటోలు అవి ఉన్నాయి. ఏం ఫోటోలు ఉన్నాయి నేను చూస్తా. అవి ఉన్నాయి. ఏం ఫోటోలు ఉన్నాయి చూపి, నేను చూస్తా. అయ్యో అట్లా అవి ఉన్నాయి. అట్లా ఈ ఫోటోలు ఉన్నాయి అంతే. ఫోటో చెస్ట్ ఎట్లా కనిపిస్తుంది చూడాలి. చెస్ట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. చూపించమంటావా? కెమెరాకి చూపించి చెప్పమంటావా? కెమెరాకి చూపించి చెప్పమంటావా? మొత్తం రికార్డ్ అయితే నువ్వు ఏం చేస్తున్నావు అనేది అర్థమవుతుందా? డిలీట్ ఫోటోస్ ఫస్ట్ మంచి మర్యాద ఫోన్ చేస్తున్నా. నువ్వు కూడా అది నేను డిలీట్ చేస్తా. ఫస్ట్ నువ్వు డిలీట్ నువ్వు డిలీట్ చేయనా? నేను చేస్తా. ఒకసారి చూసుకో, నీకు ఏమేమి ఫోటోలు చూపించి ఆ ఫోటోస్ దూరం డిలీట్ చేసుకో. ఒక మాట చేసేది మంచి పనే, నేను ఏం చెడు అంటలే. అమ్మాయికి ఇష్టం లేదు. నువ్వు ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నావు, అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు కష్టపెట్టి ఆ అమ్మాయిని నువ్వు దక్కించుకుందాం అనుకుంటున్నావు. అది ఎప్పటికైనా నీకు ఆమె దగ్గర నుంచి నీకు ప్రేమ దక్కదు. నువ్వు లవ్ చేస్తున్నావేమో. చేసేసినావా? ఇంకేనా లేవు. ఒక్కసారి నా ఫోటోలు నేను చూసుకున్నాను. మళ్ళీ నా ఫోటోలు కూడా పోతే మళ్ళీ నీ ఫోటోస్ ఏం డిలీట్ చేయలేదు ఆమె. మళ్ళీ దేవుని దగ్గర చూసుకున్నది అయితే మళ్ళీ ఫస్ట్ ఇది మాట్లాడు. ఇప్పుడు ఏం చేయడు. నువ్వు ఇవన్నీ చేసినావు అనుకో. నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నా అనుకుంటున్నావు? అది ఎందుకు రికార్డ్ చేస్తావు? రేపు నాడు ఏమన్నా లేలే, దానికి కాదు, సీదా తీసుకొని యూట్యూబ్ లో పెట్టి పడదా. ఇంకా యూట్యూబ్ వద్దన్నా? లేలే, యూట్యూబ్ వద్దు. ఇప్పుడు నెక్స్ట్ టైం అన్న ఇంకోసారి నేను అరెస్ట్ చేయను, తన జోలికి పోను.
బరాబర్ ఇదిగో నేను ఒక మాట చెప్తా అమ్మా, అన్న ఈయనకి ఈయన అంటే నీకు ఇష్టం లేదు, లేదన్న నువ్వు ఆయన పెళ్లి చేసుకుందాం అనుకోలేదు. ఆయన ఏమంటుండో నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నా అని అంటుండు. ఎంత సిన్సియర్గా లవ్ చేస్తాడో ఎంతగానం చేస్తాడో చూడు. అలాగే అమ్మాయిని అరేంజ్ చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది. మళ్ళీ ఫోటో వీడియో తీసుకొని చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది. నేను సరే నేను నీకు సపోర్ట్ చేస్తున్నా, ఓకే నీ లవ్కి నేను సపోర్ట్ చేస్తున్నా, ఇంతగానం లవ్ చేస్తున్నా. ఇక నువ్వు చేసిన తప్పు ఏంది, ఫిజికల్ అవ్వు అని చెప్పేసి అనడం తప్పు. ఆ అమ్మాయి ఫొటోస్ బ్లాక్మెయిల్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం తప్పు. నువ్వు ఏమైతే సిన్సియర్గా ఆలోచిస్తున్నావు సిన్సియర్టీ చూపి, ఆమె కనిపిస్తే ఆమెనే చేసుకుంటా అంటది. నేను ఎప్పటికైనా ఆమె ఇప్పుడు ఎంగేజే, ఆమె ఎవరికైనా పెళ్లి చేసుకోవాల్సిందే, సెకండ్ పెళ్లి. నీ అదృష్టం బాగుంటే నేను చేసుకుంటాను, అర్థమవుతుందా? ట్రూగా లవ్ చేయి, సిన్సియర్గా నువ్వు ఆమెకి ట్రై చేయి అన్న. ట్రూగా లవ్ చేసినా కాబట్టి అన్న, నాకు వేరే అమ్మాయిలు ప్రపోజ్ చేసినా కూడా వాళ్ళు కాదని తన చుట్టే తిరిగినా. సరే సరే చేసిదేమో. నేను ఇప్పుడైతే వీడియో తీస్తున్నా, నేను పెట్టుకుంటా, నేను పెట్టా, నేను వీడియో డిలీట్ చేయాలి, నేను యూట్యూబ్లో పెట్టా, ఏడ పెట్టా. ఒక మాట నేను ఏడ పెట్టా, యూట్యూబ్లో పెట్టా, ఏడ పెట్టా. నువ్వు అమ్మాయికి ఇబ్బంది పెడుతున్నావు అంటే నేను యూట్యూబ్లో పెట్టా, అర్థమవుతుందా? ఆ అమ్మాయికి నువ్వు ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు, ఫోటోలు గిటోలు తీసుకొని మళ్ళీ తర్వాత ఇబ్బంది పెట్టొద్దు, ఏం చేయొద్దు. వీడియో అయితే నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏమంటావు అమ్మా? ఫోటోస్ అయితే డిలీట్ అయిపోయినాయి, డిలీట్ చేసాడని నేను కూడా ఇంకా ఆ పక్కన ఇల్లు ఖాళీ చేసి నేను మా ఫ్యామిలీతో వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాను. ఏమైనా ట్రై చేసుకున్నది అంటే సిన్సియర్గా ఆమెకి మా తెలియదు. ఫ్యామిలీని వచ్చి అడగమన్నా, నీట్ గా మారిపోయి అన్ని ఇగో నువ్వు చేస్తుంది తప్పు కాదు, నువ్వు సిన్సియర్గా లవ్ చేస్తున్నావు. నీ సిన్సియారిటీకి నేను కూడా సపోర్ట్ చేస్తా. నాది ఒక ఛానల్ ఉంది అర్జున్ బ్లాగ్స్ అని చెప్పి. నువ్వు మారినవు, సిన్సియర్గా లవ్ చేస్తున్నావు. ఆ అమ్మాయికి అన్న సిన్సియర్గా వచ్చింది అంటే ఆమెనే వచ్చి నీతో తాళి కట్టించుకోవద్దు. ఆమెది ఇంకా ఏజ్ ఉంది, చేసుకోవాల్సిందే ఎప్పటికైనా పెళ్ళి, అర్థమవుతుందా? అంతేగాని నువ్వు ఈ గొడవలలో పోవడము, ఈ మత్తు పదార్థాలు ఇవన్నీ బాగానే చేయకూడదు. నీకే మంచిది. నేను నీకు వచ్చి కూడా నేను నీకు ఏం దంపియలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు అంటే నాకు అర్థమైంది నువ్వు ఆమెను సిన్సియర్గా లవ్ చేస్తున్నావు అని. అర్థమైందా? నువ్వు మంచిగా మారి ఏదైనా పని చేసుకొని ఆమెకి జర హెల్ప్ఫుల్గా ఉంటే. అదే బ్రో, ఇప్పుడే మొగుడు చనిపోయిన కష్టాలలో ఉందా, ఇంకా కష్టాలలో నువ్వు పడే అంతే, సరేనా? నేనైతే వీడియో ఉంటుంది, లేదు డిలీట్ చేయాలి వీడియో. నువ్వు ఏమన్నా అనుకో, నేను డిలీట్ చేయాలి. ఇప్పుడు అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నేను వీడియో డిలీట్ చేసి రేపటి రోజు అమ్మాయికి హామీ ఇస్తున్నా, నేను మళ్ళీ తన జోలికి వెళ్ళాను. హామీ ఇస్తున్నా, ఆ హామీ వీడియోలో రికార్డ్ అవుతుంది కాబట్టి వీడియో పెట్టు. హామీ ఇస్తున్నా, తన జోలికి నేను వెళ్ళాను. వెళ్ళం కాదు, అరేంజ్ చేయకు. ఆ అమ్మాయికి ట్రూగా లవ్ చేయి, నీ సిన్సియారిటీ అమ్మాయికి తెలియాలి. ఆ అమ్మాయికి ఒకవేళ నువ్వు ప్యూర్గా ఉన్నావని తెలిస్తే అమ్మాయి వచ్చి నీ నీతో తాళి కట్టు, సరేనా? ఇప్పుడు వెళ్ళు. నువ్వు అమ్మాయికి మళ్ళీ ఏ విధంగా నువ్వు ఇబ్బంది పెట్టు, ఓకే అన్న. సరే నేను ఏడబెట్టా ఆయన అయితే పోయిండు అమ్మా. ఫొటోస్ అన్నీ అయితే డిలీట్ చేసిండు. ఆయన ఎటువంటి ఇబ్బంది పెట్టినా ఏం పెట్టినా మళ్ళీ నాకు కాల్ చేయి. ఇప్పుడైతే ఏమి ఇబ్బంది అయితే పెట్టాడు, ఏమైనా ఇబ్బంది పెడితే కాల్ చేయి. ఫొటోస్ అయితే అన్ని డిలీట్ అయిపోయినాయి. వేరే దాంట్లో వేసుకున్నా సరే నీకు ఏమి ఇబ్బంది పెట్టాడు, ఎందుకంటే వీడియో అనగానే భయపడిపోయాడు అన్నాడు. నీకు మళ్ళీ ఏ విధంగా నన్ను హెరాస్ చేస్తే నాకు చెప్పు. ఏమైనా ఉంటే ఈ వీడియో తీసుకొని పోయి పిఎస్లో కంప్లైంట్ ఇద్దామన్నా కంప్లైంట్ ఇద్దాం, సరేనా? కానీ ఆయన మాత్రం సిన్సియర్గా లవ్ చేస్తున్నావు అంటుండు. మరి ఎన్ని రోజులు సిన్సియర్గా చేస్తాడో ఏందో మరి మనకైతే తెలియదు. నీకు అనిపిస్తే నీకు ఇంకా ట్రై చేస్తున్నాడు, హెరాస్ చేయకుండా ఇంకా ఇట్లానే ట్రూగా లవ్ చేస్తున్నాడు, ఏం హెరాస్ చేస్తలేడు, మారిపోయాడు, పని చేసుకుంటుండు, మంచిగా అనిపిస్తుండు అని పూర్తి నమ్మకం కలిగినాక నువ్వు కూడా ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే. అంటే నీకు పెళ్లి చేసుకోమని నేను అంటలేను, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. హస్బెండ్ చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. నమ్మకం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఓకే అంటే మీ దగ్గరకు వస్తానని మీరే అదే న్యాయం చేద్దరు. నేను అదే న్యాయం చేస్తాను, సరేనా? ఇప్పుడు నేను మీ దాంట్లో రికార్డింగ్ పెట్టినా, ఈ రికార్డింగ్ నాకు పంపించండి, సరేనా? మీరు వెళ్ళొచ్చు. ఇంకా ఒక అర్ధగంట ఆగి వెళ్ళండి. అతను వెళ్ళినాక మీరు వెళ్ళండి. నేను ఆటో బుక్ చేసి ఆటో లేదు, సరేనా? ఓకే.